కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సముద్ర కోత సమస్యకు పరిష్కారం దిశగా మరో కీలక అడుగైతే పడిందని చెప్పుకోవచ్చు. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రావు అక్షయ ఆధ్వర్యంలో సుమారు 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. జాతీయ జెండాలు జనసేన జెండాలతో సముద్రంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు ఉప్పాడ బీచ్ లో మత్స్యకారులు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతానికి సముద్ర కోత కొత్త సమస్య కాదు. దశాబ్దాలుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో తీర ప్రాంతంలోని అనేక ఇళ్లు, ఆలయాలు, పాఠశాలలు, రహదారులు, వందల ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. కళ్ల ముందే తాము కష్టపడి నిర్మించుకున్న ఇల్లు కడలిపాలవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి తమకెదురైందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులను మత్స్యకారులు కలిసి తమ సమస్యను వివరించారు. ఎన్నికల సమయంలో తీర ప్రాంత రక్షణ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారని జనసేన నాయకులైతే చెప్తూ ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఉప్పాడ తీరాన్ని సందర్శించి సముద్ర కోత పరిస్థితిపై శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారని గుర్తు చేస్తూ ఉన్నారు. సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాస్త్రీయంగా శాశ్వతంగా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టారని చెప్తూ ఉన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని కీలక నేతలతో పలుమార్లు చర్చలు జరిపి ఉప్పాడ తీర రక్షణ గూడ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశం కూడా ఉంది. కేవలం నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టడం కాకుండా తీర రక్షణ గోడను ఏ విధంగా నిర్మిస్తే సముద్ర కోతను సమర్థవంతంగా అడ్డుకోవచ్చో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 12న తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను మద్రాస్ ఐఐటికి అప్పగిస్తూ అవగాహన ఒప్పందం కుదిరింది. అంటే ఉప్పాడ తీరానికి రక్షణ కల్పించే నిర్మాణాన్ని శాస్త్రీయ అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా చేపట్టే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నమాట. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సముద్రంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో పిఠాపురం అభివృద్ధిపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదే స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఉప్పాడ తీర రక్షణ గూడ విషయంలో వచ్చిన నిధులతో టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ సముద్ర కోత సమస్య తలెత్తకుండా శాస్త్రీయ పరిష్కారం కోసం మద్రాస్ ఐఐటితో ఒప్పందం చేసుకోవడం కీలకమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.